2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మొట్టమొదటి శాసనసభ ఎన్నిక ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అనే నినాదంతో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ మొదటి పర్యాయం అధికారానికి రావటం, ఇవాళ రెండో పర్యాయం కూడా మళ్ళీ అధికారానికి వచ్చినప్పటికీ 8 సంవత్సరాల కాలంలో అసలు రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాస్తవంగా నిరుపేద వర్గాల పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు భోజన సదుపాయాలు పొందలేక ప్రైవేట్ పాఠశాలల్లో సదుపాయం పొందడంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులతోని ఇబ్బంది పడటం. సరే సంభవం వాళ్ళ మొట్టమొదటి పర్యాయం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ పాఠశాలల అన్నింటిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన రాబోయే విద్యా సంవత్సరానికి ఆరంభింప చేయడం జరుగుతుందని ఏదైతే మరి నిన్న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ప్రకటింప చేయడం జరిగిందో సంతోషం. ఇప్పటికైనా దాని అమలుకు సంబంధించి వీళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అంటే వీళ్ళు కేవలం తరగతి గదుల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాదు. మౌలిక సదుపాయాల కల్పన అంటే ప్రధానంగా బోధన సదుపాయం అనేది ప్రధానం. అన్లెస్ మనం ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం ప్రత్యేక కల్పించగలిగినప్పుడు మాత్రమే మన విద్యార్థులకు న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతుంది. వాళ్ళ లేకుంటే ఒకే తరగతి గదిలో తెలుగు మీడియం బోధన, ఆంగ్ల మాధ్యమం బోధన సైమల్టేనియస్ లేక సంఖ్యాపరంగా ఉపాధ్యాయుల కేటాయింపుని మీ 1st to 3rd 4th క్లాస్ ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టడం. బోధన సదుపాయం అనేది ఇట్ మస్ట్ బి క్లాస్ టు క్లాస్ లైక్ ఇన్ హై స్కూల్స్. అట్లాగనే దీంతో ఆ విధంగా కాకుండా సంఖ్యను పరిగణలోకి తీసుకుంటూ 40 మంది విద్యార్థులకు ఒకే టీచర్, 40 మంది విద్యార్థులు అంటే 4 తరగతులు. దాంతో ఏమవుతుంది, వీళ్ళు మీరు ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం అన్నా కానీ ఒకవైపు ఏదైతుందో ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, 1st క్లాస్ ఉంటుంది, 2nd క్లాస్ ఉంటుంది. అంటే మనం ఆశించినట్టుగా బోధన మనం కల్పించలేకపోతామని చెప్పంటున్నాను. అంటే దీన్ని మెయిన్ ఏంటంటే మీరు ముందు బోధన సదుపాయాల పట్ల దృష్టి కేంద్రీకరించాలి. మీరు ఎంతవరకు అయితే ప్రతి తరగతి గదికి ఒక ఫర్ ఎవరీ క్లాస్ ఒక ఉపాధ్యాయుడు బోధన చేయగలిగేటువంటి యొక్క పరిస్థితి కల్పించలేకుంటే మనం ఆశించిన పెద్దలు పొందలేమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికెళ్ళి కేవలం ఒక పర్యాయం మాత్రమే వీళ్ళు ఉపాధ్యాయుల నియామకం చేపట్టబడింది. ఇట్ వాజ్ 2017. 2017 తదుపరి ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు గడిచిపోయింది, 5వ సంవత్సరం గడుస్తున్నది. ఇంతవరకు ఏదైతుందో ఉపాధ్యాయుల నియామకం కనీసం 20,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 20,000 టీచర్ పోస్టులు అధికారికంగా అనేది ఒక అదే గట్ట రేపు ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలు చేయబడ్డట్టయితే అది రెట్టింపు అయిపోతుంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి విధానం ఏ విధంగా ఉన్నది, సంఖ్యాపరంగా మీరు ఉపాధ్యాయుల నియామకాన్ని చేపడుతున్నారు. మీరు ఎప్పుడైతే ఆంగ్ల మాధ్యమానికి కన్వర్ట్ కావాలని చూస్తారో సంఖ్యాపరంగా కాకుండా తరగతి గదికి అనుగుణంగా ఏదైతుందో ఉపాధ్యాయులను మనం కల్పించాల్సిన బాధ్యత వస్తుంది. అంటే ఇవాళ ఖాళీ ఉన్న 20,000కు అదనంగా ఇంకొక 20,000 మీరు సమకూర్చాలి. ఇలా నియామక ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే నిర్వహింపచేయాలి. అసలు ఇది ఒక పెద్ద కథ. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ వన్ మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. మీరు ఎంతవరకు అయితే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కారో వీళ్ళు వారు ఏదైతే ఉపాధ్యాయ నియామకానికి అర్హత పొందలేదు. దురదృష్టం ఏంటంటే బహుశా దేశంలో కూడా అంటున్నాను, ఇది టెట్ నిర్వహించలేని రాష్ట్రం ఫర్ ది లాస్ట్ 5 years.
For the last 5 years, last TET was conducted in 2016. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేవలం ఒక పర్యాయం మాత్రమే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ క్వాలిఫైయింగ్ కూడా ఏదైతుందో 7 సంవత్సరాలుగా పరిమితంగా ఉన్నది కదా. అంటే ఇప్పుడు ఏముంటుంది, ఇమీడియట్గా ఫస్ట్ మీరు టెట్ ఎగ్జామ్ నిర్వహించా, మీరు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఏదైతే ఆరంభింప చేయాలో ప్రభుత్వ పాఠశాలలో అని చెప్పిన ప్రభుత్వం తలస్తున్నదో దాని మొదటి స్టెప్గా మీరు టెట్ ఇమీడియట్గా ఫిబ్రవరిలో నిర్వహించారు. మీరు ఎంతవరకు అయితే టెట్ ఇమీడియట్గా నిర్వహించలేకుంటే బోధనా సిబ్బంది నియామకం చేయడం సాధ్యం కాదు. మీరు బోధనా సిబ్బంది నియామకం చేపట్టబడలేకుంటే మీరు ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందలేదు. ఇది కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. అంటే మీరు ఫిబ్రవరిలో టెట్ కండక్ట్ చేస్తే మీరు ఇమీడియట్గా వితిన్ ఫోర్త్ నైట్ 2 వారాల్లో గట్ట మీరు టెట్ దాని ఫలితం ఇవ్వగలిగితే ఇన్ మార్చ్ యూ కెన్ గో ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్ అగైన్ టెస్ట్. మళ్ళీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా మళ్ళీ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అండ్ దట్ యూ హ్యావ్ టు గో ఇన్ మార్చ్. మళ్ళీ దాని ఫలితాలు వెల్లడింపజేయాలి. ఈ ప్రాసెస్ అంతా మే లోపల కంప్లీట్ కావాలి. మేలో కంప్లీట్ అయి ఖాళీలను గుర్తించి మనం ఈ టీచర్స్ ఏదైతుందో తగు విధంగా పాఠశాలకు కేటాయింపు చేస్తేనే మీకు జూన్ నుండి ఏదైతుందో తరగతులు ఆరంభం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు దో దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్, వాళ్ళు ఆంగ్ల మాధ్యమం బోధనకు ఏదైతుందో కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నట్టుగా విద్యా విధానానికి అనుగుణంగా వాళ్ళు తర్ఫీదు పొంది వాళ్ళు ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చెప్పి అగైన్ మళ్ళీ వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అన్లెస్ వీళ్ళని ఏదైతుందో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా గట్ట మనం తర్ఫీదు చేయలేకుంటే మనం ఆ శిక్షణ. ఇప్పుడు 2వ పర్యాయం అధికారానికి 3 సంవత్సరాలు గడుస్తుంది. ప్రజల్లో అసంతృప్తి అంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ముఖ్యంగా నిరుపేద వర్గాల్లో ఈ వర్గం ఆ వర్గం కాకుండా అన్ని వర్గాలలో అసంతృప్తి అనేది పేరుకపోయింది. దాని నుండి దృష్టి మళ్లించడానికి ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నట్టు మీరు ఏదో ప్రకటిస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలనేట్టు అవుతుంది. విద్యా వాలంటరీ వ్యవస్థ నిలిచిపోయింది. ప్రస్తుతం ఖాళీలుగా ఉన్నటువంటి 20,000 పోస్టులలో ఒక 8,000 ఏదైతుందో విద్యా వాలంటరీ వ్యవస్థతోనే బోధన సదుపాయం కొనసాగించే విధంగా ప్రభుత్వం ఏదైతుందో 2 years బ్యాక్ 20-21 విద్యా సంవత్సరం లోపల నియామకం చేసి ఆ 8,000 మందితోని ఈ ఖాళీ పోస్టుల స్థానే బోధన సదుపాయం కల్పించేది 2021లో. 2021 మార్చ్ మనకు కరోనా తీవ్ర స్థాయికి రావటం, ఆ విద్యా సంవత్సరం ఏదైతుందో అక్కడి నుండి నిలిచిపోవటం, ఇవాళ 21-22 పూర్తిగా కోల్పోవటం, మరి 22-23 కూడా ఏదైతుందో కొంత మెరుగున్నది అని భావిస్తున్న తరుణంలో మళ్ళీ కరోనా వ్యాప్తి అని చెప్పిన అంశం తెర మీదకి రావడంతో మళ్ళీ పాఠశాలలు మూతపడటం అంటే అసలు విద్యా వ్యవస్థ అంటే ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యమే కానివ్వండి, అటు ఈ సైన్స్ ఏదైతుందో మరి ఏ విధంగా మనకు అడ్వర్స్గా రూపొందుతుందో దాని ప్రభావంతో విద్యాలయాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. చెప్పండి, రేపు ఫిజికల్ అపీరెన్స్తోని బోధన కొనసాగించాలని భావించిన ఉన్న పరిస్థితులలో ఈ ఖాళీల స్థానే విద్యా వాలంటీర్ల కొనసాగింపదే ప్రధానమని చెప్పంటున్నాయి. అట్లీస్ట్ ఫర్ దిస్ ఇయర్. ఇవాళ మధ్యాహ్న భోజనం ఏమైతుందో ఇప్పుడు తెలియదు. ఒకటి అంటే ప్రభుత్వం ఒకటి ఇట్లయిపోయింది కదంటే వంట వండిటోళ్ళు సమ్మెలో పోతే అది సంతోషంగా భావిస్తుండే. అంటే నిరుపేద వర్గాల పిల్లలు ఏదైతుందో మధ్యాహ్న భోజనం లేక ఆకలితో అలమటిస్తే కార్మికుల సమస్య ఏంటి, వాళ్ళు ఏదైతుంది వాళ్ళ పాపం ఏమైతుందంటే వాళ్ళు వండి పెట్టే సరుకుల ధరలు పెరిగిపోయినాయి.
కనీసం మా వండి పెట్టే సరుకులు మీరు సమకూర్చండి, మేము వండి పెడతాం. చివరికి ఎట్లయిపోయింది కదంటే మీరు వండి పెట్టే సరుకులు ఏ విధంగా రైస్ మీరు సమకూరుస్తున్నాయి, ఏ విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరు సరుకులు సమకూరుస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ వసతి గృహాలలో మీరు సరుకులు సమకూరుస్తున్నారే, అట్లా సరుకులు సమకూర్చండి. వారని 3 కోడిగుడ్లు ఇవ్వాలనే, కోడిగుడ్డు ధర ఇవాళ 10 రూపాయలు అయిపోయింది. అలాంటి 400 రూపాయలు ఉండే ఇవాళ 1000 రూపాయలు అయిపోయింది గ్యాస్, కుకింగ్ గ్యాస్. వాళ్ళు సమ్మైపోతే సర్కార్ ఏదైతుందో వాళ్ళు సమ్మెను ఏదైతుందో విరమింపజేసి విద్యార్థుల కడుపు ఆకలి తీర్చాలని భావించాలన్నా వీళ్ళు సమ్మైపోతారు, సంబరపడుతుంది. నువ్వు రేపు ఆంగ్ల మాధ్యమంలో నువ్వు ఏదైతే బోధన సదుపాయం నేను సమకూరుస్తా, నేను మెరుగైన బోధన సదుపాయం ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా నేను తీర్చిదిద్దుతా అని చెప్పని భావిస్తున్నావో, ఫస్ట్ స్టెప్ ముందు ఇవ్వాలన్న విద్యార్థులను ఏదైతుందో వాళ్ళ ఫౌండేషన్ ఇవాళ విద్యార్థులే ఈ రేపు కొనసాగింపు అని చెప్పి అంటున్నాయి. నువ్వు ఏ ఫీజుల నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని చెప్పి భావించినవో ఇలా ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేస్తా అని చెప్పి అంటున్నాయి. అసలు ఆల్రెడీ దెర్ ఇస్ ఎ కమిటీ బిఫోర్ ది గవర్నమెంట్. తిరుపతిరావు కమిటీ వేసిండు. పూర్వ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారు ఏదైతుందో వారి ఆధ్వర్యం లోపల కమిటీ వేసిండు. ఏదైతే నియంత్రణ కొరకు రెగ్యులరైజేషన్ కొరకు ఏదైతుందో వేసిండు, ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్టు మంచిగా భద్రపరిచిండు తిరుపతిరావు కమిటీ రిపోర్ట్. ఆ తిరుపతిరావు కమిటీ రిపోర్ట్ భద్రపరిచి మళ్ళీ ఇంకో కమిటీ ఎత్తా అంటు. కానీ దీన్ని బట్టే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదో గమనించండి అంటూ నేను నిజంగా నేను ఫీజుల నియంత్రణ చేయాలనేటువంటి యొక్క సంకల్పం ఉందంటావా? నిజంగా ఫీజుల నియంత్రణ చేయాలనే సంకల్పం ఉంటే ఆ తిరుపతిరావు కమిటీని ముందు బయటపెట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఏం రిపోర్ట్ ఇచ్చిందో ముందు బహిర్గతం చేయి. నువ్వు ఖాళీల భర్తీకి బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసరే. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ నీకు 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పంటే ఆ నివేదికను పక్కన పెట్టి నేను మళ్ళీ ఎన్ని ఖాళీలు ఉన్నానో నేను స్టడీ చేస్తా అంటాడు. ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వానికి అడ్మిషన్, ఎవడు డబ్బులు పెట్టుబడి పెడితే వానికి అడ్మిషన్. వాడు ఎవడు ఏంటి అని లేదు. ఇక ఆశ్చర్యమై అంటుంది ఇది ఈ రాష్ట్రం ఏందో ఈ కథ ఏందో అని ఎవరికి అర్థమే కాదు చెప్పంటారు. ఆడనేమో ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏదైతున్నదో ఏ విధం నియంత్రణ లేకుండా నువ్వు అనుమతులు ఇచ్చుకుంటూ ఫీజుల నియంత్రణ లేదు, అడ్మిషన్లపై ఏదైతుందో నియంత్రణ లేదు, ఇచ్చుకుంటూ ఈడ చేస్తా అంటాడు. సంతోషం నాయన, అది కూడా దీనిలో చేర్చు. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ పట్ల కూడా ఏదైతుందో వీళ్ళ ఏ పాఠశాల విద్యా వ్యవస్థ కళాశాల విద్యా వ్యవస్థను వీళ్ళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఆర్థికంగా భారం కాకుండా ఫీజులను నియంత్రించడాలి అనే ఒక ఆలోచన చేస్తా అని చెప్పాను అంటూ. సంతోషం నాయన, వెల్కమ్ ఇట్. నీ చిత్తయుద్ధుడు తిరుపతిరావు కమిటీకి అనుగుణం చెయ్యి అంటున్నాను. ఇమీడియట్గా రేపు రాబోయే విద్యా సంవత్సరానికి అమలయ్యేటట్టు చెయ్యి అంటూ నేను. కేవలం ఏదైతుందో ఇవాళ ఉపాధ్యాయుల్లో నెలకొన్నటువంటి యొక్క అసంతృప్తి ఆందోళనను పక్కదారి పట్టించడానికి ఏదైతుందో 371 జీవో ద్వారా 317 జీవో ద్వారా ఏ జీవోఎంఎస్ నెంబర్ 317కు అనుగుణంగా స్థానికతకు పరిగణన లేకుండా కేవలం ఏదైతుందో సీనియారిటీ అనే నెపంతో ఇలా భార్య భర్తలను విడదీసి పాపం కట్టుకుంటున్నాయంటున్నాయి. ఆశ్చర్యం. ప్రగతి భవన్ అనేది అది నిషేధిత ప్రాంతం కాదది. ఇలా బాబా ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళు సంసారం చేయమని చెప్పి అడిగిన పాపానికి ఏదైతుందో పడకపోయి స్టేషన్ నిర్బంధిస్తారే. భర్తతో కలిసి కాపురం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటే పడకపోయి స్టేషన్ నిర్బంధించింది అంటున్నాను. డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త మొదలు పెట్టాలి. నేను ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేయరనైనా చెయ్యి అంటున్నా. మేము దానికి మేము భిన్నంగా లేము. ఎవరు భిన్నంగా లేరు, ఎవరు భిన్నంగా లేరు. నువ్వే భిన్నంగా ఉన్నావు. భిన్నంగా ఎవరు ఉన్నారు అని చెప్పంటే కేసీఆర్ భిన్నంగా ఉన్నాడు, ఎవడు భిన్నంగా లేడు. వీళ్ళు ఏమంటున్నావు చూడండి అని చెప్పంటున్నాను. ఇదే టెట్ నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో నీ శాస్త్ర మండలిలో ఈ అంశాలు లేవనెత్తినాయి. పక్కపడి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కూర్చొని నా ముందర చెప్పి అదేంటమ్మా ఆయన చెప్తున్నాడు ఏదో టెట్ అట ఏంటి అని అంటే అవునన్నా ఇట్లా
ఉపాధ్యాయ నియామకాలకు ఏదైతుందో ఎలిజిబిలిటీ టెస్ట్ మరి చూడదాం సంగతి ఏందో కథం అదటి. ఈ మహిళా యూనివర్సిటీ కథ చెప్పండి 4 ఏళ్ళే, ఈ లోపల 4 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండు, 5 ప్రైవేట్ యూనివర్సిటీలు 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చిండు అంటున్నాను. ఇంతవరకు దిక్కులే 7 సంవత్సరాలు గడిచిపోయింది అంటున్నాను. 7 సంవత్సరాలు గడిచిపోయింది అంటు ట్రైబల్ యూనివర్సిటీ. మరి ఆదిలాబాద్ అంటున్నాం, కాదు కూడా మహబూబాబాద్ అంటున్నాం. ఈడ పెడతాం అడిగితే ఎక్కువ కూడా పెట్టవా, ఈడ పెట్టిన ఆడబెట్టే తెలంగాణ రాష్ట్రమే కదా. ఆదిలాబాద్ స్థానికులు ఏదైతుందో ఆదిలాబాద్ కావాలని కోరుకోవడం సహజమని ఆదిలాబాద్ కోరుకుంటున్నారు. పెట్టక్కడ అక్కడ యూనివర్సిటీ పెట్టున్నాయన 7 ఏళ్ళు కడుతుంది, దిక్కు లేదు. నేను చర్చ అది లేదు. చిత్రం ఏంటంటే మహిళా యూనివర్సిటీ ఈజ్ వెల్కమ్, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టు వెల్కమ్. ఆ గిరిజనులు ఎందుకు అంటున్నది, కేంద్రం నీకు అవకాశం కల్పిస్తుంది. స్టేట్ యాక్ట్ ఉన్నది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోని ఇలా ఈ ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ఇలా అమలుకు నోచుకోలేకపోతుందని చెప్పండి. నేను క్యాబినెట్ నిర్ణయాలు చూస్తున్న ఒక్కొక్కటి పొద్దున పేపర్ చదవగానే నిజంగా కేసీఆర్కి ఇంతమంది బుద్ధి పుట్టిందని చెప్పాను. అసలు కథ చూస్తే ఏదైతుందో ఇన్ని కనబడుతున్నాయని చెప్పి అంటున్నాయి. కేవలం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయటం కాదు, దాని కార్యరూపం అనేది ప్రధానం అని చెప్పి అంటున్నాను. దాని కార్యరూపం కల్పించడంలో నీ నిర్లక్ష్యం అనేది ఇంకో ఏ విధంగా ఉన్నదని ఇవాళ నీ నిర్లక్ష్యం ఏ విధంగా ఉందని చెప్పని. విద్యా విధానంలో ఏ విధంగా నిర్లక్ష్యం ఉన్నది, ఇలా ప్రైవేట్ విద్యాలయాల ఫీజు నియంత్రణలో నీ యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నది. ఆ పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం జగన్ రెడ్డి పొలగా నీ కొడుకు వయసు అని చెప్పి అంటున్నా. వాడు అచ్చుడు ఏదైతున్నదో విద్య అనేది ప్రధానం, విద్య అనేది ప్రధానం. విద్య వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కులు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం కల్పింపబడే విధంగా చట్టాన్ని తెచ్చినాడు. నిరుపేద వర్గాలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తెచ్చింది అంటున్నాను. నువ్వు ఉన్న మిడ్ డే మీల్ బంద్ చేస్తున్నావు, నువ్వు ఉన్న మిడ్ డే మీల్ పోతుంది అంటూ నేను. జాతీయ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ రియల్లీ వి మస్ట్ అప్రిషియేట్ అండ్ కాంప్లిమెంట్. వాడు ఏ పార్టీ నేను ఎవడన్నా కానీ చెప్పంటున్నా. ఆయన వ్యక్తిగత గ్లామర్ లేదు, కేవలం ఆయన విధానాలతో ఏదైతుందో ఆయన పనితనంతో ఏదైతుందో ఢిల్లీకి వెళ్ళి ఏదైతుందో పంజాబ్ గోవా వాళ్ళు ఇతర ప్రాంతాలను విస్తరిస్తున్నారు. పార్టీ ఆయన ఆలోచన విధానాన్ని విస్తరింపజేస్తుందని చెప్పంటున్నాను. కేవలం ఆయన విధానాలు విద్యా విధానం అని చెప్పంటున్నా, వైద్య విధానం అని చెప్పంటున్నా. గురి చేస్తున్నటువంటి ఒక 317 జీవో ఏదైతుందో తక్షణమే రద్దు చేయండి, నిలిపివేయండి. స్పౌస్ కేసెస్ 24 అవర్స్ లోపల ఏదైతుందో వాళ్ళందరి భార్యాభర్తని ఒకే గూటికి ఇలా భవిష్యత్తులో నియామకాలు అన్ని కూడా ఆర్టికల్ 371D అనుగుణంగా మాత్రమే అమలు చేయబడే విధంగా, ఆర్టికల్ 371Dకి భిన్నంగా చేయబడ్డటువంటి పోస్టింగ్స్ ఉంటే వాటిని సరిచేయాలి. ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన ఏదైతుందో ఇవాళ దాన్ని తొలగింపచేయాలి.